అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా గోదావరి జిల్లాలోని కోడిగుడ్లు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తమిళనాడు నుంచి గల్ఫ్ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతాయి. యుద్ధం కారణంగా కోడిగుడ్లు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఈ గుడ్లన్నీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. ఈ కారణంగా గోదావరి జిల్లాలో కోడిగుడ్డు ధరలపై ప్రభావం చూపుతోంది. ఒక్క కోడిగుడ్డుపై ₹3 ధర తగ్గింది. ₹6.90 వరకు పలికిన కోడిగుడ్డు ధర ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ₹4కే దొరుకుతుంది. ఈ కారణంగా గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమలకు అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా ఇక్కడ గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇక్కడ కోడిగుడ్లు ఎగుమతులన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. ₹6.90 ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు ₹4కి చేరుకోవడం జరిగింది. అంటే సుమారు ₹3 ధర అయితే పడిపోవడం కూడా జరిగింది. అయితే గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఇక్కడ ఉన్న వందలాది పౌల్ట్రీల నుంచి రోజుకి కోటి కోడిగుడ్ల వరకు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే వీటిలో సగం అయితే స్థానికంగా వినియోగించడం జరుగుతుంది. అలాగే మిగతా సగాన్ని కూడా ఈ పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, అలాగే ఈ మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలన్నింటికి కూడా ఇవన్నీ కూడా ఎగుమతులు ఇక్కడ గుడ్లన్నీ కూడా ఎగుమతులు అవుతూ ఉంటాయి. సార్, ఎందుకు ఎక్స్పోర్ట్ అంతా కూడా నిలిచిపోయిందంతా కూడా? ఇరాన్ యుద్ధం గురించి అండి మొత్తం మీద ఆపేశారండి ఎక్స్పోర్ట్. ఆపేసి మరి ఏదో ధరికి అనుకూలంగా ఉన్న అక్కడికి పంపాలి కానివ్వండి. మరి పంపకపోతే ఇక్కడ గుడ్లు ఇక్కడ సేల్స్ అవ్వండి. ₹2.90 తగ్గిపోయిందండి. ₹2.90 తగ్గిపోయిందండి. యుద్ధం కొనసాగినంత వరకు కూడా తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చే గుడ్లు దిగుమతి అయినాయి అంటే ఇక్కడ గోదావరి జిల్లాల్లోని మళ్ళీ నష్టాలను చలిచోవలసి వస్తుందని చెప్పేసి ఈ పౌల్ట్రీ రైతులందరూ కూడా వాపోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.